హాయ్ ఫ్రెండ్స్, టెట్ డిఎస్సి జాగ్రఫీ సబ్జెక్టుకు సంబంధించి కంటెంట్లో భాగమైనటువంటి ఒక ప్రధానమైన టాపిక్ దిక్కులు. దీన్ని డైరెక్షన్స్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. మరి ఈ దిక్కులకు సంబంధించినటువంటి అంశాలేంటో ఇప్పుడు మనం చర్చించుకుందాం. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు దిక్కులేంటి? మనకి సాధారణంగా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనేవి అందరికీ బాగా తెలిసినటువంటి ప్రధానమైనటువంటి దిక్కులు. అయితే మూలాలు కూడా ఉంటాయి వీటికి. అంటే ఒక్కొక్క దిక్కుకి మధ్య ఉన్నటువంటి దానిని మనం మూలాలు అని చెప్పి అంటాం. మరి ఈ మూలాలు కూడా దిక్కుల్లో భాగంగానే ఉంటాయి. అయితే వాటి యొక్క విషయాలేంటి, వాటిని ఎలా గుర్తిస్తాం మొదలైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. మన ఇంటికి సమీపంగా అనేక ఇళ్ళు, భవనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దాదాపు 3, 4, 5 తరగతులకు సంబంధించింది కాబట్టి చాలా చిన్న పిల్లలకి చెప్పిన విధంగా ఇందులో ఈ యొక్క సెంటెన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అవి మీకు ఆల్రెడీ మన కంటెంట్లో భాగం కాబట్టి మనం 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసులకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మనం చర్చించుకుంటాం. కాబట్టి ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పినట్లే ఉంటాయి, మీరు దాన్ని గమనించగలరు. మన ఇంటికి సమీపంగా అనేక ఇళ్ళు, భవనాలు ఉంటాయి. మరి ఆ ఇళ్లల్లో నివసించే వారిని ఇరుగు పొరుగు అంటారు. ఇంగ్లీష్లో నైబర్స్ అని కూడా అంటాం, ఇరుగు పొరుగు వారు అని అంటాం. మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని సమీప ప్రాంతము అంటాం, నియర్ బై ఏరియా అంటాం, సమీప ప్రాంతము అంటాం. ఇవన్నీ కూడా రోజువారీగా మనం తెలుసుకునేటువంటి లేదా వినేటటువంటి పదాలు. ఏమని? ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారు, లేదా సమీప ప్రాంతం ఎలా ఉంది, అలాంటివన్నీ కూడా. ఇక సమీప ప్రాంతంలో పార్కు, దేవాలయాలు, నది లేదా పొలము మొదలైనవి ఉండి కూడా ఉండవచ్చు. మరి సమీప ప్రాంతంలో కొన్ని సౌకర్యాలు మన జీవితాలను చాలా సౌకర్యవంతం చేస్తాయి. అంటే సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సౌకర్యాలు అంటే ఏంటి? అక్కడ సినిమా హాళ్ళు కావచ్చు, లేదా హోటళ్ళు కావచ్చు, లేదా స్కూల్ కావచ్చు, లేదా హాస్పిటల్స్ కావచ్చు, లేదా దేవాలయాలు కావచ్చు. ఇవన్నీ కూడా సమీప ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలు మన జీవితాలను చాలా సౌకర్యవంతంగా చేస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి మన సమీప ప్రాంతాలలో ఉండే సౌకర్యాలు ఏంటండి? మన సమీప ప్రాంతాల్లో ఉండే సౌకర్యాలు పాఠశాలలు, హాస్పిటల్సు, పార్కులు, గ్రామ సచివాలయాలు, అదేవిధంగా మార్కెట్టు, పోలీస్ స్టేషన్, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ కూడా సౌకర్యాలు. సో కాబట్టి మన సమీప ప్రాంతంలో ఉండే సౌకర్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక మనం ఎవరికైనా మన ఇంటి చిరునామా చెప్పే ముందు, అంటే మన ఇంటి అడ్రస్ చెప్పే ముందు పై ప్రాంతాలు మన ఇంటికి ముందో, వెనకో, కుడివైపు, ఎడం వైపు ఉన్నాయని కూడా మనం చెబుతూ ఉంటాం. ఎందుకయ్యా ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పాల్సి వచ్చిందంటే, అసలుకి ఈ దిక్కులు మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే అప్పుడు వెంటనే ఇలాంటి సౌకర్యాలు లేదా ఇలాంటి అంశాలు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నప్పుడు, మన ఇంటి అడ్రస్ ఎవరైనా అడిగినప్పుడు మనం వాళ్ళకి ఏమని చెప్తామండి? ఎవరికైనా ఏమని చెప్తామండి? ఇంటి చిరునామా చెప్పే ముందు పై ప్రాంతాలు, అంటే మా ఇంటికి ముందు, లేదా ఒక హాస్పిటల్ వెనక సందు, లేదా స్కూలు పక్క సందు, లేదా ఈ యొక్క పార్కుకి ఎడం వైపున, ఇట్లా మనము దిక్కుల గురించి చెప్తూ ఉంటాం. అందుకని దిక్కుల గురించి చర్చించుకోవటానికి ముందు ఈ యొక్క ఉపోద్ఘాతం అంతా మనం చెప్పుకోవాల్సి వచ్చింది. మరి ఒక ప్రాంతం లేక వస్తువు యొక్క ప్రదేశంను, దిక్కులను అవి తెలుపుతాయి. అంటే ఒక ప్రాంతం లేక వస్తువు యొక్క ఎక్కడ ఉంది అని చెప్పడానికి, లేదా ప్రదేశంను, దిక్కులను ఇవి తెలుపుతాయి. దిక్కులు సాధారణంగా 4 రకాలు. దిక్కులు సాధారణంగా 4 ఉంటాయి. అంటే ప్రధానమైన దిక్కులు 4. ఒక ప్రాంతం లేక వస్తువు యొక్క ప్రదేశంను మరియు దిక్కులను ఇవి తెలుపుతాయి. ఏవి తెలుపుతాయండి? పైన ఉన్నటువంటి అంశాలన్నీ బట్టి మనం దిక్కులు తెలుసుకుంటాం. మరి ప్రధానంగా 4 దిక్కులు అనుకున్నాం కదండి. ఏంటండి ఆ 4 దిక్కులు అంటే? సాధారణంగా ఇలా తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఉత్తరం, అంటే పై వైపు ఉన్నటువంటి దాన్ని మనం ఉత్తరం అని చెప్పి అంటాం. దీన్ని ఇంగ్లీష్లో నార్త్ అని అంటారు. దానికి ఎగ్జాక్ట్గా కింద వైపు ఉన్నటువంటి దాన్ని దక్షిణం అంటాం. ఈ దక్షిణం అనేది దీన్ని ఇంగ్లీష్లో సౌత్ అని చెప్పి అంటారు. అంటే నార్త్, సౌత్, అంటే ఉత్తరం, దక్షిణం. ఇక దీనికి తూర్పు, మనం చూస్తుంటే తూర్పు అంట. తూర్పు ఏమంటామండి? ఈస్ట్ అని చెప్పి పిలుస్తాం. అదేవిధంగా దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నటువంటి దాన్ని పడమర అంటాం. ఈ పడమరను ఇంగ్లీష్లో వెస్ట్ తోటి సూచిస్తాం. సో ఈ విధంగా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. మీరు గుర్తుపెట్టుకోవాలంటే మన భారతదేశ మ్యాప్ని మీ మైండ్లో పెట్టుకోండి. మన భారతదేశం మ్యాప్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నారంటే దిక్కుల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
ఇక్కడ చూడండి ఎట్లా ఉందండి, ఉత్తరంగా మన భారతదేశానికి ఉత్తరంగా ఏముందని హిమాలయ పర్వతాలు అనుకుంటాం కదా, సో కాబట్టి ఇది ఉత్తరం. మరి దక్షిణం హిందూ మహాసముద్రం అనుకుంటాం కదండి, ఇదంతా కూడా దక్షిణం, అంటే భారతదేశానికి ఉత్తరం దక్షిణం. ఇక తూర్పున మనకి బంగాళాఖాతం ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కన, కాబట్టి ఇది తూర్పుగా పెట్టుకుంటాం. అదేవిధంగా ఇటు గుజరాత్ వైపు ఉన్న దాన్ని మనం ఈ యొక్క పశ్చిమంగా పెట్టుకుంటాం. సో ఈ విధంగా మన భారతదేశ పటాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే దిక్కుల్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి. అంటే ఉత్తరం దక్షిణం, అదేవిధంగా తూర్పు పడమర, ఇట్లా మనము ఈ యొక్క 4 గుర్తుల్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ప్రధానంగా 4 దిక్కులు ఉన్నాయి. మరి మూలాలంటే ఏంటండి అనేది ఇప్పుడు చూద్దాం. మన టెక్స్ట్ బుక్లో దిక్కులను గుర్తుపెట్టుకోవడానికి మరొక ప్రధానమైన అంశం ఇచ్చాడు. అదేంటి చూడండి, ఉదయం సూర్యుని ఎదురుగా నిల్చున్నప్పుడు దిక్కులు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం, అంటే సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు దిక్కులను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం. ముందు వైపు ఉండేటువంటి దిక్కును తూర్పుగా, అంటే ముందు వైపు ఉండేటువంటి దిక్కును తూర్పుగా, వెనుక వైపు ఉన్నటువంటి దిక్కును పడమరగా, కుడి చేతి వైపు ఉండేటువంటి దిక్కును దక్షిణంగా, ఎడమ చేతి వైపు ఉండేటువంటి దిక్కును ఉత్తరంగా మనం పేర్కొంటాం. అంటే మనకి ఇక్కడ ఏం చేసామండి, ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాము, భారతదేశ పటాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఆ భారతదేశ పటానికి ఈ యొక్క ఉత్తరంగా ఉన్నది అంటే ఎత్తు పైగా మరి భారతదేశం హిమాలయ పర్వతాలు ఉన్న ప్రాంతాన్ని వచ్చేసి ఉత్తరం అనుకున్నప్పుడు కింద దక్షిణ భారతదేశానికి దక్షిణంగా పెట్టుకున్నాము, అంటే హిందూ మహాసముద్రం దక్షిణంగా పెట్టుకున్నాము. అదేవిధంగా మన తూర్పు తీరానికి అంటే తూర్పు భాగం అని చెప్పి, ఇటు పశ్చిమ తీరానికి పశ్చిమ అని చెప్పి మనం గుర్తుంచుకోవడం జరిగింది. అయితే టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడండి, సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు దిక్కులు ఏ విధంగా ఉంటాయి. అంటే సూర్యుడు ఈ వైపు ఉన్నాడు అనుకోండి, మనం సూర్యుడి వైపు చూస్తూ ఉన్నాం. మరి సూర్యుడి వైపు చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని సూర్యుడు ఎటు ఉదయిస్తారంటే తూర్పును ఉదయిస్తారు, కాబట్టి దాన్ని తూర్పు అన్నాం అనుకోండి. కరెక్ట్గా మనకి వెనక వైపు ఉన్నటువంటి భాగాన్ని ఏమన్నామండి, వెనక వైపు ఉన్న భాగాన్ని పడమర అన్నాం. అంటే తూర్పు అటు ఉంటే పడమర ఇటు ఉంది. మరి ఇలాంటప్పుడు మనం ఇలా పెట్టామండి, అప్పుడు మన కుడివైపుకి ఏమొస్తుందండి, కుడివైపు తీసుకుంటే కనుక మనకి దక్షిణం దిక్కు వచ్చేస్తుంది. ఎడమవైపు తీసుకున్నాం అనుకోండి ఉత్తరం దిక్కు వస్తుంది. అంటే మనకి చేతులు ఈ విధంగా పెట్టి సూర్యునికి ఎదురుగా నుంచున్నప్పుడు మనకి ఎదురుగా ఉన్నటువంటి దిక్కును తూర్పు అని, మనకి వెనక వైపు ఉన్నటువంటి దిక్కును పడమర అని, మనకి కుడివైపు ఉన్నటువంటి దిక్కును దక్షిణం అని, ఎడమవైపు ఉన్నటువంటి దిక్కును ఉత్తరం అని చెప్పి ఈ విధంగా మనం దిక్కులను గుర్తుపెట్టుకోవటం, అంటే దిక్కులను గుర్తుపెట్టుకోవడానికి మరొక సులువైనటువంటి మార్గం. అర్థమైందండి. అంటే మనకు సూర్యుడికి ఎదురుగా నుంచున్నప్పుడు మనకి ఎదురుగా ఉన్నటువంటి భాగం ఏముంటుంది, ఏ దిక్కు ఉంటుంది, వెనక వైపు ఉన్నప్పుడు ఏ దిక్కు ఉంటుంది, కుడి చేతి వైపు ఏ దిక్కు ఉంటుంది, ఎడమ చేతి వైపు ఏ దిక్కు ఉంటుంది. సో కుడి చేతి వైపు ఏ దిక్కు ఉందండి, కుడి చేతి వైపు మనకి దక్షిణ దిక్కు ఉంటే ఎడం చేతి వైపుకి ఆటోమేటిక్గా ఏముంటుందండి, ఉత్తరం దిక్కు ఉంటుంది. సో ఈ విధంగా అంటే మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని దిక్కులు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యునికి ఎదురుగా మనం నుంచుండి మన దిక్కులను కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలా నుంచున్నప్పుడు ముందు వైపు ఉన్నటువంటి దిక్కునేమో తూర్పు అని, వెనక వైపు ఉన్నటువంటి దిక్కునేమో పడమర అని, కుడి చేతి వైపు ఉన్నటువంటి దిక్కునేమో దక్షిణం అని, ఎడమ చేతి వైపు దిక్కునేమో ఉత్తరంగా మనం గుర్తించవచ్చు. ఇవి ప్రధానంగా 4 దిక్కులు. ఇక అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి, ఉత్తరం నుండి లెక్కించబడతాయి. సాధారణంగా దిక్కులు ఉత్తరం నుంచి లెక్కించబడతాయి. ఒక ప్రాంతం, భవనం లేదా ఊరి యొక్క హద్దులను సరిహద్దులు అని చెప్పి అంటారు. అంటే ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు, లేదా ఒక ఊరు కావచ్చు, లేదా ఒక పట్టణం కావచ్చు, ఈ పట్టణానికి హద్దులుగా ఉండేటువంటి వాటినే ఏమన్నారంటే సరిహద్దులు అన్నారు. ఆ పట్టణంకున్న సరిహద్దులు ఏంటి అదేవిధంగా అంటారు. ఇక ఈ సరిహద్దులను తెలుసుకోవటానికి దిక్కులతో పాటు మూలాలు కూడా ప్రధానమైనవి. చెప్పుకున్నాం కదా మూలాలు అంటే ఏంటండి, 2 దిక్కుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని మూల అని చెప్పి పిలుస్తారు. అంటే 2 దిక్కుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని మూల అంటారు. మనం ఏం చెప్పుకున్నాము, ఇవి దిక్కులు ఏంటండి, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఇప్పుడు ఉత్తరానికి తూర్పుకి మూలగా ఉన్నటువంటి దాన్ని, అంటే మధ్యలో ఉన్నటువంటి దాన్ని దీని ఒక మూల అంటాం. తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నది ఒక మూల, దక్షిణానికి పడమరకి ఉన్నటువంటిది ఒక మూల, పడమరకి ఉత్తరానికి ఉన్నటువంటిది ఒక మూల. సో మూలాలు అంటే ఏంటయ్యా అంటే 2 దిక్కుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం, దాన్నే మూల అంటారు. మూల అని చెప్పి అంటారు, కార్నర్. ఓకే రైట్. ఇక్కడ మనం చూద్దాం దిక్కుల మధ్యలో గలాంటి మూలాలేంటో చూద్దాం. దిక్కుల మధ్యలో ఉన్నటువంటి మూలాలేంటో చూద్దాం. తూర్పుకి ఉత్తరానికి మధ్య ఈశాన్యం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి తూర్పు భాగం ఇది, ఉత్తరం భాగం ఇది. తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి భాగాన్ని ఈశాన్యం అన్నారు. తూర్పుకి దక్షిణానికి ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమన్నారంటే ఆగ్నేయం అన్నారు.
దక్షిణం పడమరకి మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమన్నారంటే నైరుతి అన్నారు. పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నదాన్ని వాయువ్యం అన్నారు. అర్థమైందండి? అంటే మూలాలు ఏంటయ్యా అంటే తిరిగి మళ్ళీ మూలాలు 4, ప్రధానమైన దిక్కులు 4, మూలాలు కూడా 4. ఏంటయ్యా మూలాలు అంటే ముందుగా ఉత్తరానికి తూర్పుకి మధ్య ఉన్నటువంటి దాన్ని ఈశాన్యం అన్నాం, తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నటువంటి మూలాన్ని ఆగ్నేయం అన్నాం, దక్షిణానికి పడమరకి ఉన్నటువంటి మూలాన్ని నైరుతి అన్నాం, పడమరకు ఉత్తరానికి ఉన్నటువంటి మూలాన్ని వాయువ్యం అన్నాం. కాబట్టి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇవి మనకి ప్రధానంగా మూలాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనిని మళ్ళీ మనం భారతదేశ పటం వేసి ఆ పటంలో ఈ మూలాలు కూడా మరొక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఇంకా బాగా గుర్తుంటానికి అవకాశం. ఎందుకంటే భారతదేశ పటం ఎప్పుడూ మన మైండ్లో మెలుగుతూ ఉంటుంది కాబట్టి భారతదేశ పటాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నారంటే మనం ఈజీగా ఈ యొక్క మూలాలను కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇక్కడ మన భారతదేశ పటం చూడండి. ఈ భారతదేశ పటంలో మూలాలు మనం చెప్పుకున్నాం కదా, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇప్పుడు ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉందని చెప్పుకున్నామండి మూల ఈశాన్యం అంటే. కాబట్టి ఇదిగోండి ఈశాన్య భారతదేశం అంటాం కదా. ఈశాన్య భారతదేశం అంటే ఏంటండి, మనకి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ఇవన్నీ ఉన్నటువంటివి అంటే ఈశాన్య భారతదేశం అంటే అట్లా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఉత్తరానికి పడమరకి మధ్య వాయువ్యం, మన భారతదేశానికి వాయువ్యం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి కదా. సో ఇది వాయువ్యం అన్నాం. అదేవిధంగా మనకి నైరుతి ఋతుపవనాలు ఎటు నుంచి వస్తాయండి, అరేబియా సముద్రమే నుంచి వస్తాయి. చూడండి ఎక్కడుందండి, దక్షిణానికి పడమరకి మధ్యలో, ఇది నైరుతి అనుకుంటాం, నైరుతి. ఇక ఆగ్నేయం, తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్నది ఆగ్నేయం, బంగాళాఖాతం ఆగ్నేయంగా ఉంది. అంటే భారతదేశానికి బంగాళాఖాతం మనం జనరల్గా తూర్పు అనుకుంటాం, కానీ తూర్పు అంటే మొత్తంగా ఉండాలి. కానీ మూలగా కనుక తీసుకుంటే భారతదేశానికి బంగాళాఖాతం ఆగ్నేయ దిశలో ఉంది. సో ఈ విధంగా మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం మూలాల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ప్రత్యేకంగా తీసుకుంటే కనుక ప్రామాణికంగా ఇవి తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఈశాన్యం ఉంటుంది, దక్షిణానికి పడమరకి మధ్యలో నైరుతి ఉంటుంది, పడమరకి ఉత్తరానికి మధ్యలో వాయువ్యం ఉంటుంది, దక్షిణానికి మరియు తూర్పుకి మధ్యలో ఆగ్నేయం ఉంటుంది. సో ఈ విధంగా మనం దిక్కులతో పాటు మూలాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. తెలుగులో అయితే కనుక ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం అంటాం. ఇంగ్లీష్లో అయితే అటు పదాలు పెట్టి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఏందో చూద్దాం. ఇప్పుడు మనం ఉత్తరాన్ని ఏమన్నామండి, నార్త్ అన్నాం, దక్షిణాన్ని ఏమన్నామండి, సౌత్ అన్నాం, పడమరని ఏమన్నామండి, వెస్ట్ అన్నాం, తూర్పుని ఏమన్నామండి, ఈస్ట్ అన్నాం. మరి ఇప్పుడు మూలాలు గుర్తుపెట్టుకోవాలంటే ఉత్తరం, తూర్పు, ఉత్తరానికి తూర్పుకి మధ్య ఉన్నటువంటి లేదా మూలాన్ని ఏమన్నామండి, తెలుగులో మనం ఈశాన్యం అన్నాం. మరి ఇంగ్లీష్లో ఏమంటామండి, నార్త్ ఈస్ట్ ఉంది కాబట్టి దీన్ని నార్త్ ఈస్ట్ అంటాం. అంటే నార్త్ ఈస్ట్ అనేది ఒక మూల, ఇంగ్లీష్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదే తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నదాన్ని ఏమన్నామండి, సౌత్ ఈస్ట్ అన్నాం. ఎందుకంటే ప్రధాన మూలాల్ని బేస్గా చేసుకోవాలి. ఇక్కడ ప్రధాన మూలం నార్త్ ఈస్ట్ అయిపోయింది. ఇక్కడ దక్షిణాన్ని ఆధారంగా చేసుకొని దక్షిణానికి తూర్పుకి మధ్య ఉంటే సౌత్ ఈస్ట్ అన్నాం. దీన్ని పెట్టుకోండి, ఎందుకంటే నార్త్ని బేస్ చేసుకొని ఈస్ట్ పెట్టాం, ఇక్కడ సౌత్ని బేస్ చేసుకొని ఈస్ట్ పెట్టాం, సౌత్ ఈస్ట్ అన్నాం. సౌత్ ఈస్ట్ అంటే ఏంటి, ఆగ్నేయం. ఇక ఉత్తరం, దక్షిణానికి పడమరకి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటామండి, సౌత్ వెస్ట్ అన్నాం. ఇక్కడ సౌత్ వెస్ట్ అన్నాం, సౌత్ని ప్రధానంగా తీసుకొని వెస్ట్ పెట్టుకున్నాం కాబట్టి సౌత్ వెస్ట్ అన్నాం. ఇక ఉత్తరానికి పడమరకి మధ్య ఉన్నదాన్ని ఏమన్నామండి, ఇక్కడ నార్త్ వెస్ట్ అన్నాం. సో సౌత్ వెస్ట్ అంటే నైరుతి, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం. అంటే ప్రధానంగా ఇక్కడ మూలాలను గుర్తుపెట్టుకోవడానికి ఇంగ్లీష్లో నార్త్ని సౌత్ని ప్రామాణికంగా తీసుకున్నాడు. ఇటువైపేమో నార్త్ ఈస్ట్, ఇటువైపేమో సౌత్ ఈస్ట్. అంటే ఈస్టులు రెండు సెకండ్ వర్డ్గా వచ్చేసినాయి, ఇటు వచ్చేసి వెస్ట్ రెండు సెకండ్ వర్డ్గా వచ్చేసినాయి, నార్త్ మళ్ళీ సౌత్. అర్థమైంది? చూడండి ఇక్కడ గమ్మత్తు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మనకి పేపర్ రెండిట్లో ఉంటుంది కాబట్టి మీరు తెలుగులో అర్థం కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ ఇంగ్లీష్లో కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే ఇంగ్లీషు తెలుగు రెండు తెలిసి ఉంటాం, ఎప్పటికీ కూడా మనకి మంచిది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాం. సో ఈ విధంగా దిక్కులను బట్టి మూలాలు ఉంటాయి. సో ఇవి దిక్కులు మూలాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశను బట్టి దిక్కులను కనుగొనేవారు.
మరి ప్రాచీన కాలంలో మనకి సైంటిఫిక్గా డెవలప్ కాని రోజుల్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి రోజుల్లో మరి ఎలా దిక్కులు కనిపెట్టేవాళ్ళండి ఆనాటి ప్రజలు అంటే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి, అంటే సూర్యోదయాన్ని బట్టి, అంటే సూర్యుడు ఎటు ఉదయిస్తున్నాడో అటు తూర్పుగాను, అస్తమించేటప్పుడు పడమరగాను. ఇందాక మనం ఎలాగైతే చెప్పుకున్నామో కుడివైపు ఉంటే దక్షిణమని, ఎడం వైపు ఉంటే గనక మనకి ఉత్తరం అని చెప్పి ఎట్లా మనం గుర్తుపెట్టుకున్నామో అలా ప్రాచీన కాలంలో ప్రజలు ఈ సూర్యోదయాన్ని బట్టి దిక్కులు కనుక్కోవడం జరిగేది. అదేవిధంగా నక్షత్రాలు, ధ్రువ నక్షత్రం గురించి ఉత్తరాన్ని అంటే సూచించడానికి ధ్రువ నక్షత్రం ఎప్పుడు కూడా నార్త్ పోల్గానే ఉండేది కాబట్టి ఉత్తర ధ్రువాన్ని ఇప్పుడు ఉత్తర ధ్రువం అని చెప్పి లేదా ధ్రువ నక్షత్రాన్ని అంటే నక్షత్రాల సహాయంతో కూడా ఆనాటి ఈ యొక్క సముద్రాల్లో ప్రయాణించేవాళ్ళు లేదా రాత్రులందు దిక్కులను ఈ యొక్క నక్షత్రాలతో కనిపించేవాళ్ళు, అంటే నక్షత్రాలతోటి గుర్తించేవాళ్ళు. అదేవిధంగా పవనాలు వీసేటువంటి దిశను బట్టి కూడా, అంటే ఒక్కొక్కసారి పవనం ఒక వైపు నుంచి వీస్తూ ఉంటుంది కాబట్టి పవనాలు కూడా ఈ యొక్క కాలాన్ని బట్టి తమ దిశలను మార్చుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క పవనాల దిశను బట్టి కూడా దిక్కులను కనుగొనడం జరిగేది ప్రాచీన కాలంలోనే మానవులు. ఇక నేటి కాలంలో మనం దిక్చూసి ఈ యొక్క దిక్కులు కనుక్కోవడానికి ఈ యొక్క దిక్చూసిని మనం ఉపయోగిస్తున్నాం నేటి కాలంలో. అదేవిధంగా లేటెస్ట్గా అంక తీసుకుంటే జీపీఎస్ సిస్టమ్ తీసుకున్నాం, అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. ఇది ఏ వైపున వెళ్తున్నామో ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనకు చెప్తుంది. జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్లను ఉపయోగించి దిక్కులను కనుగొనడం జరుగుతుంది. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. అంటే ఒక ప్రాంతం మనకి బాగా తెలిసిందనుకోండి, ఆ తెలిసిన ప్రాంతం నుంచి ఇక తెలియని ప్రాంతాన్ని ఈజీగా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే ఒక ఊరిలో ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం ఉందనుకోండి, సెంటర్ ఉందనుకోండి, ఆ సెంటర్ చెప్పామనుకోండి, ఆ సెంటర్ దగ్గరికి ఈజీగా మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈజీగా మన ఇంటి అడ్రస్ కానీ మనం చేరాల్సినటువంటి గమ్యస్థానాన్ని కానీ ఈజీగా తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఏదైనా ఒక బాగా తెలిసిన ప్రాంతం సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. ఈ తెలిసిన ప్రదేశాలను గుర్తింపు చిహ్నాలు అని కూడా అంటారు. అంటే తెలిసిన ప్రదేశాలను గుర్తింపు చిహ్నాలు. అక్కడ ఒక రోడ్డు ఉండిద్ది, ఆ రోడ్డు పక్కనే పెద్ద ఆర్చ్ ఉండిద్ది, ఆ ఆర్చ్ పక్కనే ఒక పెద్ద పిల్లర్ ఉంటుంది. ఇట్లా మనం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కాబట్టి అలాంటి వాటిని గుర్తింపు చిహ్నాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇదిగోండి, ఇది చూస్తే కనుక దిక్చూసి, ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మనం ఎక్కడెక్కడ ఉన్నాము ఏంటి ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా ఈ జీపీఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఉదాహరణకు అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు ప్రదేశాలనేది, ఉదాహరణకు పాఠశాల, వైద్యశాల, పంచాయతీ కార్యాలయం, పట్టణంలోని గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి. అంటే గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి. గుర్తులు అనేవి మైలురాళ్లను తెలుపుతాయి. మైలురాయి అనేది ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశం. మైలురాయి అంటే ఒక ప్రాంతంలో బాగా తెలిసినటువంటి ప్రదేశం. ఇక ల్యాండ్ మార్క్ తీసుకున్నాం అనుకోండి, ల్యాండ్ మార్క్గా మనం ఏం గుర్తుపెట్టుకుంటామండి గుర్తింపు చిహ్న ల్యాండ్ మార్క్లో మనకి ఇల్లు కానీ, లేదా మనకి ఒక పోస్ట్ ఆఫీస్ కానీ, లేదా ఒక హాస్పిటల్ కానీ, లేదా ఒక వాటర్ ట్యాంకు కానీ, లేదా ఒక బోరు బావి కానీ, అంటే ఇలా ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్గా మనం గుర్తుపెట్టుకుంటాం, ల్యాండ్ మార్క్గా. అదే సింబల్ చిహ్నాలు అంటాం. చిహ్నాలు అంటే ఏంటండి, ఇదిగో ఈ యొక్క హౌస్ గుర్తేసిందా, లేదా పోస్ట్ ఆఫీస్ గుర్తేసిందా, లేదా స్కూల్ గుర్తేసిందా, లేదా హాస్పిటల్ గుర్తేసిందా, లేదా వాటర్ ట్యాంక్ ఇలా అన్నీ కూడా అంటే సాధారణంగా మనం జాగ్రఫీలో ఈ యొక్క మ్యాప్లు అట్లాస్ను ఫాలో అవుతున్నప్పుడు ఈ సింబల్స్ని మనం ప్రధానంగా ఫాలో అవుతాం. అంటే ల్యాండ్ మార్కులు ఈ బొమ్మలు వేయటం కష్టం కాబట్టి వాటికి బదులు సింబల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి సింబల్ ఉపయోగించారనుకోండి ఇది హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ అని గుర్తుంది. అదేవిధంగా ఇలాంటి సింబల్ వేశారనుకోండి ఇది స్కూల్ పిల్లలు, ఇది స్కూల్ జోన్ అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. ఇలా పోస్ట్ ఆఫీస్ గుర్తు అంటే పోస్టల్, ఇండియన్ పోస్టల్ ఎంబ్లమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇల్లు ఉన్నాయి అనుకోండి, రెసిడెన్షియల్ ఏరియా అనుకోండి, ఇది రెసిడెన్షియల్ ఏరియాగా హౌస్ ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి ప్రాంతంగా మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క దిక్కులు మూలాలు అనేటువంటి అంశంలో భాగంగా మనకి ఈ యొక్క ఒక ప్రాంతం యొక్క చిరునామాను తెలుసుకోవడానికి సాధారణంగా మనం ల్యాండ్ మార్కులు లేదంటే కనుక ఈ సింబల్ సహాయంతో ఈజీగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళి, అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ సింబల్స్ ల్యాండ్ మార్కుల సహాయంతో మనం ఆ ప్రదేశాన్ని, మనకు కావలసిన ప్రదేశాన్ని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అందుకనే వాటిని మైలురాళ్ళు అన్నాము, లేదంటే గుర్తులు అన్నాము. సో అవి ఏ రకంగా, ఈ గుర్తులు అనేవి ఏ రకంగానే గుర్తుపెట్టుకోవచ్చు. పాఠశాలకు సమీపంలో, లేదా హాస్పిటల్కు సమీపంలో, లేదా పంచాయతీ కార్యాలయానికి పక్క సందులో, ఇట్లా మనము చిరునామాని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క గుర్తులు, చిహ్నాలు, మైలురాళ్ళు అనేవి మనకి ప్రధానంగా ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ.